ఇక మేము భోజనం చేసే ప్లేస్ అయితే ఇదనమాట. ఇక్కడ మొత్తం అందరూ ఇక్కడ చేయాలి. ఐలాండ్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే భోజనం చేస్తారు. ప్లేట్లు ఇస్తారు. ప్లేట్లు ఎట్టుకుని వెళ్ళి టైంకి మనకు కావాల్సిన పెట్టుకుని తినేయడమే. రోజుకో రకం వండుతారు. ఈ రోజు అయితే శుక్రవారం వల్ల స్పెషల్గా దమ్ బిర్యానీ వేశారు. ఇక్కడ ప్లేట్లు పెట్టుకుని లైన్గా ఎవరి కావాలో ఏం కావాలో పెట్టించుకుని శుభ్రంగా తినేయడమే. ఇక్కడ 2 కౌంటర్లు అయితే ఉంటాయి. ఇది బయట, ఇది లోన. ఈరోజు శుక్రవారం దమ్ బిర్యానీ వేశారు. ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజిటేబుల్ కూడా పెట్టారు. వెజ్ అంటే రైసును పప్పు రసము పెట్టారు. ఇక దమ్ బిర్యానీ విషయానికి వస్తే ఎవరికి ఎంత కావాలో అంత వేసుకుని శుభ్రంగా హాయిగా తినొచ్చు. ఇక ఎవరి కాళ్ళు వచ్చి తినేసి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కూర్చుని హాయిగా ప్రశాంతంగా గాలిలో తినేసి ఇక చేతులు కడుక్కుని ప్లేట్లు చేతులు అయితే ఇక్కడ కడుక్కోవాలి. తాగి వాటర్ అయితే సపరేట్గా ఉతుక్కుని ఉంటుంది. ఇక్కడ వెళ్ళి వాటర్ పట్టుకుని తాగేస్తారు. ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే మనం ఎవరి రూమ్కి వాళ్ళో వెళ్ళిపోతాం అనమాట. ఇక మేము కూడా భోజనం ముగించుకొని మధ్యాహ్నం మా రూమ్కి అయితే బయలుదేరాం. ఈ రాస్తా అంటే వెళ్తే మా రూమ్ వస్తుంది. ఇక్కడ మేము భోజనం చేసి కాడి నుంచి మా రూమ్కి అయితే జస్ట్ 1/4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక తాతీగా ఈ రాస్తా అంట నడిచి వెళ్తాం. చుట్టూ ఎటు చూసినా అడవులే. ఇక్కడ మనకి పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉన్నాయి. మనకి చిన్న మొగల పొదలు అయితే చిన్నగా ఉంటాయి. ఇక్కడ బాగా పెద్ద పెద్ద మొగల పొదలు అయితే ఉన్నాయి. చూపిస్తాను చూడండి. అవి అయితే బాగా పెద్దగా ఉన్నాయి. మరి వీటిని ఏమంటారో తెలియదు. తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. అదేవిధంగా కొబ్బరి చెట్లు అయితే బాగా ఎక్కువ ఇక్కడ. ఇక మొత్తం భోజనం చేసేవాళ్ళు చేయడానికి వెళ్తున్నారు. వచ్చేవాళ్ళు రూమ్కి వెళ్ళేవాళ్ళు రూమ్కి వెళ్తూనే ఉంటారు. టైం టు టైం అనమాట. ఉదయాన్నే పొద్దున్నే టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. మనకి టైం టు టైం పెడతారు. టైం దాటిందంటే కొంచెం ఇబ్బంది. ఇది చెట్టు అనుకుంటున్నారు కదా, కాదు, ఇది సిగ్నల్ టవర్. వెరైటీగా చెట్టు రూపంలో తయారు చేసి పెట్టారు. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా బాబు ఏంటి ఇలా ఉంది చెట్టు ఇంత బాగుంది అనుకున్నాను. తర్వాత చూస్తే టవర్ అని చెప్పారు. సరే ఇక మన రూమ్ అయితే వచ్చేసింది. ఇక మన రూమ్కి వెళ్ళినప్పుడు మన ఈశ్వర్ అయితే నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఇది మేము ఉండే రూమ్లో అయితే ఎలా ఉన్నాయన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పూర్తిగా అవ్వలేదు. మాకైతే రెడీ చేసి ఇచ్చారు. ఇక ఇది మేము ఉండే రూము. చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. ఇక రూమ్లో కొంతమంది ఉన్నారు. ఈయన రవి గారు. ఇక పడుకోవడానికి చేపలు ఇచ్చారు. చేపలకు పొరుపులు కూడా యాడ్ చేసి ఉన్నాయి. బాగానే ఉంది మెత్తగా. ఇక ఇలా లైన్గా మేమందరం అయితే ఒక 7 మందిగురం ఒక రూమ్లో కలిసి పడుకుంటాం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన జిఎస్ యూట్యూబ్ ఛానల్.